అహ్మదాబాద్ విమాన ప్రమాదం చరిత్రలోనే భారీ ప్రమాదంగా నిలిచింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే విమాన ప్రమాదానికి అసలు కారణం ఏంటన్నది ఇంకా నిర్ధారించలేదు. ఈ ఘటనపై విచారణలో బ్లాక్ బాక్స్ కీలకంగా మారింది. విమాన ప్రమాదాలను గుర్తించడానికి దీన్ని అమరుస్తుంటారు. ఇది ఆరెంజ్ కలర్ లో ఉండే రికార్డింగ్ పరికరం. విమానం ప్రయాణించేటప్పుడు కాక్పిట్ క్రూ వాయిస్ అలాగే ఇంజిన్ శబ్దాలు మరియు ఇతర శబ్దాలను ఇది రికార్డ్ చేస్తుంది. విమాన ప్రమాదం జరిగిన తర్వాత దీనిలోని ఆధారాలను బట్టి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకుంటారు. ఇక అహ్మదాబాద్ ప్రమాదంపై విచారణ జరిపేందుకు ఈ బాక్స్ కోసం ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఘటనా స్థలానికి ఓ బృందాన్ని పంపిస్తోంది. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఘటనా స్థలాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించారు. విమానంలోని 1.25 లక్షల లీటర్ల ఇంధనం భగ్గుమనడంతో ప్రయాణికులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆయన చెప్పారు. ఆయనతో పాటు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ప్రమాదం జరిగిన స్థలాన్ని సందర్శించారు. విమానంలో 1.25 లక్షల లీటర్ల ఫ్యూయల్ ఉంది. ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. ఈ కారణంతోనే ఎవరిని కాపాడలేకపోయామని షా చెప్పారు. ఈ ప్రమాదంలో 200 మందికి పైగా మరణించినట్లు అధికారులు భావిస్తున్నారు. 41 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు. తాను స్వయంగా ప్రమాద స్థలాన్ని పరిశీలించారని, మృతదేహాలన్నింటినీ అధికారులు రికవర్ చేశారన్నారు. బాధితుల కుటుంబాల నుంచి DNA సేకరించే పనిలో అధికారులు ఉన్నారని, కొన్ని గంటల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అమిత్ షా చెప్పారు. విదేశాలకు చెందిన ప్రయాణికుల కుటుంబాలకు కూడా సమాచారం అందించామని, వారి DNA శాంపిల్స్ ను కూడా సాధ్యమైనంత త్వరగా సేకరిస్తామని అమిత్ షా వెల్లడించారు. DNA టెస్టులు ముగిసిన తర్వాతే మృతుల సంఖ్య తెలుస్తుందని ఆయన చెప్పారు. మరోవైపు ఎయిర్ ఇండియా ప్రమాద మృతులకు టాటా గ్రూప్ ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి టాటా గ్రూప్ ₹1 కోటి అందిస్తున్నట్లుగా తెలిపింది. గాయపడిన బాధితులకు అయ్యే వైద్య ఖర్చులను భరిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు వారికి అవసరమైన సంరక్షణ, మద్దతు అందిస్తామన్నది. ఇక అదనంగా ఎయిర్ ఇండియా విమానం కూలిన బీజీ మెడికల్ హాస్టల్ పునర్నిర్మిస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ నోట్ను విడుదల చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి ఒక ప్రయాణికుడు సురక్షితంగా బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. ఫ్లైట్లో 11A సీట్లో కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీన్ని అహ్మదాబాద్ పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం తర్వాత అక్కడి నుంచి రమేష్ నడుచుకుంటూ వస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారాయి. దీంతో అందరూ రమేష్ ను అభినందిస్తున్నారు. ఇంత ఘోర ప్రమాదం నుంచి బయటపడడం చాలా అరుదైన విషయం. నిజంగానే రమేష్ మృత్యుంజయుడు అని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో దాదాపు 240 మందికి పైగా ప్రయాణికులు, ఫ్లైట్ సిబ్బంది మరణించారు. ఇదిలా ఉంటే విమాన ప్రమాద స్థలాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. చాలా విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమాన ప్రమాదం జరిగిన వెంటనే హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన ప్రధాని మోదీ ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందన్నారు. ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన అని మోదీ ట్వీట్ చేశారు. తాను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నానని, బాధితులకు సహాయం చేస్తున్న మంత్రులు, అధికారులతో మాట్లాడుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇదిలా ఉంటే ప్రధాని ఇవాళ అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. విమాన ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విమాన ప్రమాద ఘటన తీవ్రంగా బాధించింది అన్నారు. ఇది హృదయ విదారక ఘటన అని పేర్కొన్న ఆమె బాధితులు కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ఈ కష్ట సమయంలో వారికి దేశం అండగా నిలుస్తుంది అన్నారు. కాగా ఈ రోజు గురువారం అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం గురువారం రోజు కుప్పకూలింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోయింది. ఈ ఘటనలో 100 మందికి పైగా దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను స్థానిక సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని కుదిపేసింది. 242 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన 5 నిమిషాలకి నేలకూలింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులంతా మృతి చెందారు. విషాద ఘటనపై రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అహ్మదాబాద్ విమాన దుర్ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్న ఫ్లైట్ కు జరిగిన భయంకరమైన విషాదం గురించి విని చాలా బాధపడ్డాను. ఇది ఎంత హృదయ విదారకమో చెప్పడానికి మాటలు సరిపోవు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అంటూ చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఇక గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గురువారం మధ్యాహ్నం జరిగిన విమాన ప్రమాదంపై ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన మాటలకందని విషాదాన్ని నింపింది అన్నారు. ప్రయాణికులతో పాటు సిబ్బంది, అలాగే విమానం కూలిన ప్రదేశంలో ఉన్న మరికొంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం హృదయాన్ని తీవ్రంగా కలిచివేస్తుందని బాలకృష్ణ విచారం వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదంలో భారతీయులతో పాటు విదేశీయులు ప్రాణాలు కోల్పోవడం మరింత బాధాకరమని, ఈ జాతీయ విపత్తు సమయంలో దేశం మొత్తం ఒక్కటే బాధిత కుటుంబాలకు మానసిక బలం అందించాలి. బాధితులకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలి. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని నందమూరి బాలకృష్ణ తన ప్రకటనలో పేర్కొన్నారు. రౌడీజం చేసి పెత్తనం చేయాలనుకునే వారి ఆటలు సాగనివ్వను. ఇప్పటి వరకు నా మంచితనమే చూశారు, ఇకపై ఉపేక్షించను. బీ కేర్ఫుల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రకాశం జిల్లా పొదిలిలో రౌడీ మూకలతో వెళ్లి రైతులను పరామర్శించిన జగన్పై మండిపడ్డారు. ప్రజా భద్రతకు, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిన వారికి బుద్ధి రాలేదన్నారు. సమస్యలను అధిగమించేందుకు తాము ప్రయత్నిస్తుంటే రాక్షసుల మాదిరి రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని, శాంతి భద్రతల సమస్యను సృష్టించి ప్రజలకు ఇబ్బందులు కలిగించాలని రకరకాల విన్యాసాలు చేస్తున్నారని, నేరాలు ఘోరాలు చేసే వారికి అండగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘ విద్రోహ శక్తులకు అండగా ఉండే వారికి ప్రజలు ఎందుకు మద్దతివ్వాలని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడైనా వైసీపీ లాంటి నేర మనస్తత్వంతో కూడిన రాజకీయ పార్టీని చూశారా? సొంత బాబాయిని చంపి అప్పటి సీఎంగా ఉన్న నా చేతిలో కత్తి పెట్టే ధైర్యం వచ్చిందంటే వారు ఎలాంటి నేర మనస్తత్వం కలిగి ఉన్నారో అర్థమవుతోంది. ఇక నింద వేసి దాన్ని నమ్మించడానికి పేపర్ను, టీవీని అడ్డం పెట్టుకున్నారని దుయ్యబట్టారు. దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి, అలాంటి దాన్ని వేసెల రాజధాని అంటారా? ఇలాంటి మాటలు అనేవారి ఇళ్లలో ఆడవాళ్లు లేరా? అలాంటి మాటలు వింటే రక్తం మరగదా? ఎంత కొవ్వెక్కితే ఇలాంటి మాటలు వస్తాయి? అమరావతిపై చేసిన మురికి వ్యాఖ్యలను పక్కదారి పట్టించేందుకే పొదిలి వెళ్లి గొడవ చేశారు. మహిళలపై దాడి చేశారు అని చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ వారు యువతను గంజాయికి బానిసలు చేస్తే తాము 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో అభివృద్ధి, సంక్షేమం ఎన్డీఏకి 2 కళ్లని చెప్పాను. ఆ మాటను అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో 100కి 100 పాళ్లు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. మేము అధికారంలోకి వచ్చాక చాలా మంది పూర్తిగా విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టగలరా అని ప్రశ్నించారు. కానీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం దిశగా నడిపించడాన్ని ఓ యజ్ఞంలా భావించి ముందుకెళ్తున్నాం. సంపద సృష్టించి, ఆదాయాన్ని పెంచి దాని అభివృద్ధికి, సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పాం. మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి చూపించామని చంద్రబాబు చెప్పారు. ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా తల్లికి వందనం అమలుపై గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నాడు ఒక ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరికి మాత్రమే ఇవ్వడం సరికాదని చెప్పాం. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. సూపర్ 6 హామీల్లో కీలకమైంది తల్లికి వందనం. నేడు దాన్ని అమలు చేస్తున్నామన్నారు. సుమారు 67 లక్షల మంది పిల్లలకు 10,091 కోట్లు ఖర్చవుతుందని, ఇందులో 1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి వెళ్తుంది అన్నారు. అమ్మఒడి నిబంధనలే తల్లికి వందనం పథకానికి వర్తింపు చేస్తున్నామని, అయితే వైసీపీ ఇంట్లో ఒక్క పిల్లవాడికే ఇస్తే మేము ఎంతమంది ఉన్నా ఇస్తున్నామని అన్నారు. ఇక వైసీపీ హయాంలో 42 లక్షల మందికి అమ్మఒడి ఇస్తే మా ప్రభుత్వం 67 లక్షల మందికి ఇస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో కన్నా 24.65 లక్షల మందికి అదనంగా ఇస్తున్నాం. 1వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పిల్లల అడ్మిషన్లు పూర్తయితే వారికి కూడా డబ్బులు వేస్తాం. తల్లి లేని పిల్లలకు వారి తండ్రి లేదా గార్డియన్ ఖాతాలో డబ్బులు వేస్తాం. అనాథ పిల్లలైతే జిల్లా కలెక్టర్ నిర్ధారించిన ఖాతాలో వేస్తాం. ప్రైవేట్, అన్ఎయిడెడ్ అలాగే పాఠశాలల్లో చదివే 76,000 మందికి కూడా తల్లికి వందనం ఇస్తున్నాం. పథకంలో పారదర్శకత కోసం జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతామన్నారు సీఎం చంద్రబాబు. ఎక్కడైనా ఇబ్బందులుంటే జూన్ 26 లోపు ఫిర్యాదులు తీసుకుని 30న తుది జాబితా ప్రకటిస్తామని చంద్రబాబు వివరించారు. తల్లికి వందనం తీసుకునే వారిలో బీసీలే ఎక్కువని చంద్రబాబు తెలిపారు. బీసీలు 29 లక్షల మంది, ఎస్సీలు 11 లక్షలు, ఎస్టీలు 4 లక్షలు, మైనారిటీలు 66,500, ఈబీసీలు 8 లక్షల మంది లబ్ధిదారులున్నారు. ఒక బిడ్డ ఉన్న తల్లులు 18,55,760 మంది, 2 బిడ్డలున్న తల్లులు 14,55,322, 3 బిడ్డలున్న తల్లులు 2,10,684, ఇక 4 పిల్లలున్న తల్లులు 20,053 మంది ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ చిల్డ్రన్ హోమ్స్, ప్లే ఏరియా వంటివి ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇక సంక్షేమం, అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వానికి జోడెద్దుల బండి లాంటిదని లోకేష్ అన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజాపాలన ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్నాం. సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంస పాలన నుంచి వికాసం వైపు మన ప్రభుత్వం ప్రయాణం ప్రారంభించింది. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోంది. మెగా డిఎస్సీ ద్వారా 16,000 పోస్టులు భర్తీ చేస్తున్నాం. డిఎస్సీని ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆపాలని ప్రతిపక్ష పార్టీ సుమారు 24 కేసులు వేసింది. ఈ రోజు 24వ కేసును కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అన్నింటినీ ఎదుర్కొని డిఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తున్నామని అన్నారు.
జర్నలిస్ట్ గా 30 ఏళ్ల అనుభవం ఉన్న మీకు ఏం మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలియదా అని అనలిస్ట్ వాడపల్లి వెంకట రాధాకృష్ణరాజు అలియాస్ పీవీఆర్ కృష్ణరాజును మంగళగిరి న్యాయస్థానం నిలదీసింది. రాజధాని అమరావతిని వేసిల రాజధానిగా పేర్కొంటూ వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఆయన తప్పు చేశానని అర్థమవుతోందని బదులిచ్చారు. ఆయనకు కోర్టు 16 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. తుళ్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసులో కృష్ణరాజును విశాఖ వద్ద భీమిలి పోలీసులు అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీసులకు అప్పగించడం, బుధవారం రాత్రి ఆయన్ను నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించడం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం కృష్ణరాజుకు పోలీసులు గుంటూరు జీజీహెచ్లో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మంగళగిరిలోని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ సురేష్ బాబు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు కృష్ణరాజును గుంటూరులోని జిల్లా జైలుకు తరలించారు. కృష్ణరాజును మంగళగిరి కోర్టులో గురువారం హాజరుపరుస్తున్నారనే విషయం తెలుసుకున్న అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. రిమాండ్ విధించిన అనంతరం గుంటూరు జైలుకు తరలిస్తున్న క్రమంలో కృష్ణరాజుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే కోర్టు వద్ద మోహరించిన ప్రత్యేక పోలీసు బలగాలు వారిని అడ్డుకున్నాయి. పలువురు రైతులు కృష్ణరాజుపైకి వాటర్ ప్యాకెట్లు విసిరే ప్రయత్నం చేశారు. రైతులు, మహిళల ఆందోళనను గమనించిన పోలీసులు పరుగున కృష్ణరాజును వ్యాన్లోకి ఎక్కించారు. అదే సమయంలో వర్షం కురవడంతో పోలీసుల పని సులువైంది. మరోవైపు A2 నిందితుడు కొమ్మినేని బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు 4 రోజులు గడువు కావాలని ప్రత్యేక న్యాయవాది వీరగంధం రాజేంద్ర ప్రసాద్ కోరగా అందుకు కోర్టు అనుమతించింది. కృష్ణరాజు రాజధాని ప్రాంత మహిళలను వేశ్యలుగా చిత్రీకరించి మాట్లాడిన సమయంలో యాంకర్ గా ఉన్న కొమ్మినేని ఖండించకపోగా అవును నిజమే, తాను కూడా ఆంగ్ల పత్రికల్లో చదివానంటూ వాటి పేర్లు చెప్పారని, అయితే ఆయన బెయిల్ పిటిషన్లో ఆయా పత్రికల క్లిప్పింగ్స్ లేవని రాజేంద్ర ప్రసాద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో 2 నిందితులను తమ కస్టడీ కోరుతూ పోలీసులు శుక్రవారం పిటిషన్లు దాఖలు చేయనున్నారు. ముందస్తు వ్యూహం పక్కా ప్రణాళికతోనే వైసీపీ మూకులు అల్లర్లకు పాల్పడినట్లు గుర్తించినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ కె నాగేశ్వరరావు చెప్పారు. వైసీపీ అధినేత జగన్ పొదిలి పర్యటనలో ఆ పార్టీ మూకలు మహిళలు, పోలీస్ సిబ్బందిపై రాళ్లతో దాడి చేసిన ఘటనలో 9 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గురువారం పొదిలి పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ముందస్తు ప్రణాళికలో భాగంగా అల్లర్లు సృష్టించడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం, ప్రభుత్వ ఆస్తులను నష్టపరచడంతో పాటు మహిళలపై రాళ్లు, చెప్పులతో దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. రాజధాని మహిళలను కించపరిచారనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా పొదిలిలో కూడా మహిళలు బెస్తపాలెం ప్రాంతాల్లో రోడ్డు మార్జిన్లు శాంతియుతంగా నిరసన తెలిపారని చెప్పారు. ఇక ఆ సమయంలో జగన్ ర్యాలీలో పాల్గొన్న అల్లరి ముక్కులు ప్రణాళికతోనే చెప్పులు, వాటర్ బాటిళ్లు, రాళ్లతో మహిళలపై దాడి చేశారని తెలిపారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన బందోబస్తులో ఉన్న దర్శి డీఎస్పీ, ఒంగోలు రూరల్ సీఐ, మిగతా సిబ్బందిపై కూడా దాడులకు పాల్పడ్డారని చెప్పారు. వేలం కేంద్రంలోకి జగన్తో పాటు ముఖ్య నాయకులకు మాత్రమే అనుమతి ఉందని మార్కాపురం డీఎస్పీ తమ సిబ్బందితో కలిసి పదే చెబుతున్నా అల్లరి ముక్కులు వారిని తోసుకుంటూ ఎవరైనా రాని తొక్కిపడేస్తామంటూ బలవంతంగా లోపలికి పోయారని తెలిపారు. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ బాబురావుకు గాయాలయ్యాయన్నారు. ఇక సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించామని, వారిలో 9 మందిని గురువారం అరెస్ట్ చేశామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో మద్యం తాగి అల్లరి ముక్కులు దాడులకు తెగబడ్డారని తెలిపారు. దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వైసీపీ సోషల్ మీడియాలో ముందు రోజు మెసేజ్లను పరిశీలించామని, అందులో జగనన్న పర్యటనలో ప్రభుత్వ రూల్స్ కాదు, జగనన్న రూల్స్ అంటూ రెచ్చగొట్టే మెసేజ్లు ఉన్నాయన్నారు. ఇది ముందస్తు వ్యూహంగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసులో మరికొంతమందిని గుర్తించామని, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వీలైనంత వరకు ప్రాణ, ఆస్తి, ఆర్థిక నష్టం జరగకుండా ఇప్పటి నుంచి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వరద నిర్వహణపై ఆయా జిల్లాల కలెక్టర్లతో గురువారం సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పొంగులేటి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రకృతి విపత్తుల వల్ల నష్టం జరిగిన తర్వాత స్పందించేదానికంటే నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్ తరహాలోని రాష్ట్ర స్థాయిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టవలసిన చర్యలు, విపత్తుల నిర్వహణ విభాగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై హైడ్రా కమిషనర్, అగ్నిమాపక డీజీ, విపత్తుల నిర్వహణ కమిషనర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్, నీటిపారుదల, R&B, ఆరోగ్య శాఖల కమిషనర్లతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని, ఆ నివేదిక ప్రకారం చర్యలు చేపడతామని తెలిపారు. ఈ ఏడాది వర్షాకాల సీజన్ అనుకున్న దానికంటే 15 రోజులు ముందుగానే వచ్చిందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుని ప్రకృతి వైపరీత్యాల ప్రభావం వీలైనంత వరకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పొంగులేటి సూచించారు. గోదావరి, కృష్ణానది పరివాహక ప్రదేశాల్లో జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలో హఠాత్తుగా వచ్చే వర్షాలతో ఊహించని వరదలు వస్తున్నాయని, గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు.
హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెట్రో రెండవ దశ పనుల్లో భాగంగా పాత బస్తీలోని వారసత్వ కట్టడాల పరిరక్షణ చర్యలపై అధ్యయనం చేయకుండానే మెట్రో పనులు ప్రారంభించడానికి సవాల్ చేస్తూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ హైకోర్టులో పిలువేసింది. మెట్రో రెండవ దశ పనుల కారణంగా ఓల్డ్ సిటీలో వారసత్వ కట్టడాలైన చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్, పురాణి హవేలీ, అలాగే మొగల్పురా టూమ్ వంటి వాటికి కూడా ప్రమాదం పొంచి ఉందని కోర్టుకు విన్నవించారు. హెరిటేజ్ రక్షణ, పర్యావరణ, పురావస్తు తదితర విభాగాల నిపుణులతో కూడిన కమిటీతో అధ్యయనం చేయించాలని తెలిపారు. తెలంగాణ, కేంద్ర పురావస్తు శాఖల అనుమతులు తీసుకున్నాకే పనులు కొనసాగించేలా అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. హిందూ మున్నాని సంస్థ ఈ నెల 22వ తేదీన మధురైలో నిర్వహించనున్న మురుగ భక్తర్గల్ మానాడుకి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కావాలని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ ఆహ్వానించారు. గురువారం మధ్యాహ్నం మంగళగిరిలో నాగేంద్రన్తో పాటు బీజేపీ నాయకులతో కూడిన బృందం పవన్తో భేటీ అయింది. ఈ సందర్భంగా మధురైలో నిర్వహించే మురుగన్ భక్తుల సమ్మేళనానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు తెలియజేశారు. తమిళనాడులో 6 ముఖ్య షణ్ముఖ క్షేత్రాలు కొలువైన క్రమంలో అక్కడ చేపడుతున్న ఈ సమ్మేళనం ఆధ్యాత్మికంగా, సనాతన ధర్మ పరిరక్షణ పరంగా ఎంతో ప్రత్యేకమైందని, ఈ కార్యక్రమంలో ముఖ్యోపన్యాసం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో వర్తమాన రాజకీయ పరిణామాలపైన పలు అంశాల గురించి చర్చించారు. ఈ భేటీలో బీజేపీ తమిళనాడు వ్యవహారాల ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ తమిళనాడు నేతలు ఎం చక్రవర్తి, ఎస్ అమరప్రసాద్ రెడ్డి, ఆ రాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు కెఎస్ రాధాకృష్ణన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏడాది పాలనలో గొప్పలు చెప్పడం తప్ప సాధించిందేమీ లేదని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తెలిపారు. కడపలో జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరై కూటమి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఎన్నికల ప్రచార పత్రంలా చంద్రబాబు ఏడాది విజయపత్రం ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాట ఏడాదైనా సూపర్ 6 కు దిక్కు లేదని, రైతులను ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే 5 ఏళ్ల కాలపరిమితి ఉండాలి తప్ప ఇష్టం వచ్చినప్పుడు అమలు చేయడం కాదన్నారు. రాష్ట్రంలో 87 లక్షల మంది విద్యార్థులుంటే 67 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పడం తగదన్నారు. ఇక అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, మహిళా శక్తి పథకం ఊసేలేదని షర్మిల విమర్శించారు. సూపర్ 6 కాకుండా దాదాపు 140కి పైగా హామీలు ఇచ్చారని, ఏడాదిలో బాబు సాధించిన ప్రగతి 17,000 కోట్ల విద్యుత్ బిల్లుల భారమన్నారు. గతంలో జగన్ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల పాలు చేస్తే ఇప్పుడు బాబు సైతం అప్పులు పెంచుతూ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేశారన్నారు. 1000 కోట్ల అప్పులు ఎలా తీరుస్తారని అడుగుతున్నామన్నారు. రాష్ట్ర ప్రజలను అధికార ప్రతిపక్షాలు ఘోరంగా మోసం చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ ముగ్గురికి బీజేపీతో పొత్తు ఉందని, రాష్ట్రానికి బీజేపీ మోసం చేస్తుంటే ఎందుకు బీజేపీకి మద్దతు పలుకుతున్నారని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకించే దమ్మున్న పార్టీ కాంగ్రెస్ అని, తమ పార్టీకి మాత్రమే రాష్ట్రానికి ప్రత్యామ్నాయమని ఆమె తెలియజేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేత తులసిరెడ్డి, డీసీసీ అధ్యక్షులు విజయజ్యోతి తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సీ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఇప్పటికే మొదలైనందున మధ్యలో నిలిపివేత కుదరదని తేల్చెప్పింది. ఏపీ మెగా డిఎస్సీ నిలిపివేయాలని కోరుతూ పి ఆనంద్ సాయి 9న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గురువారం ఆ పిటిషన్ను జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని జస్టిస్ మిశ్రా ప్రశ్నించగా, ఏపీ హైకోర్టుకు సెలవులున్నందున సుప్రీంకోర్టును ఆశ్రయించామని పిటిషనర్ తరపు న్యాయవాది చారు మాధవ్ తెలిపారు. ఇక ఎంతో మంది జీవితాలతో ఇది ముడిపడిన అంశమని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ వాదనల్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తప్పుపట్టారు. పరీక్షలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, లక్షలాది మంది పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. వాదనల తర్వాత పరీక్షలు మొదలైన నేపథ్యంలో స్టే ఇవ్వడం కుదరదని చెబుతూ పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించింది. 16న హైకోర్టు తిరిగి ప్రారంభమవుతుందని, అందువల్ల పిటిషనర్ ఏదైనా ఉపశమనం కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంది. గతంలో ఏపీ డిఎస్సీ నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించిన విషయం తెలిసిందే. తిరుమలలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించేందుకు అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఉచితం చేయనున్నట్లుగా టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రస్తుతం తిరుమలలో ప్రైవేటు వాహనదారులు అధిక మొత్తంలో భక్తుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తిరుపతి, తిరుమల మధ్య తిరిగే బస్సులు బస్టాండ్కి పరిమితం కాకుండా తిరుమలలోని ముఖ్య ప్రాంతాలకు నడపాలని ఆర్టీసీ అధికారులను కోరామన్నారు. ఈ సర్వీసును ఉచితంగా ఇచ్చేందుకు ఆర్టీసీ అధికారులు అంగీకరించారని తెలిపారు. దాదాపు 150 బస్సులు తొలి దశలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా టీటీడీకి చెందిన 61 ఆలయాలు, ఆస్తులు ఉన్నాయని, వాటి నిర్వహణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి అధికారులను నియమిస్తామన్నారు. టీటీడీలోని 21 మంది అన్యమత ఉద్యోగులకు ఇప్పటికే వీఆర్ఎస్ ఆప్షన్ ఇచ్చామని, ఒకవేళ వారు దానికి అంగీకరించుకుంటే కోర్టుకు నివేదిస్తామన్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా మీదుగా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావం ఏపీపై ఉంటుందని తెలిపింది. ఈ మేరకు 4 రోజుల పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇవాళ ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, అంతేకాకుండా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల కారణంగా పునరావాసాలకు వెళ్తే మంచిదని సూచించారు. విపత్తులకు సంబంధించి ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. గతేడాది మార్చిలో ప్రభుత్వం కమిషన్ వేయగా దాదాపు 115 మంది సాక్షులను కమిషన్ విచారించింది. బ్యారేజీల నిర్మాణంలో కీలకమైన మాజీ సీఎం కేసీఆర్ను విచారించడంతో సాక్షుల విచారణ ప్రక్రియ ముగిసినట్లయింది. నివేదిక ముసాయిదాను సిద్ధం చేసుకున్నాకే కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను విచారించారు. దీంతో నివేదికకు తుది రూపు ఇవ్వనున్నారు. ఈ నెల 4న విచారణ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ శుక్రవారం కోల్కతాకు తిరిగి వెళ్లనున్నారు. త్వరలోనే ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నారు. ఇక కమిషన్ గడువు జూలై 31వ తేదీతో ముగియనుంది. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎత్తివేస్తారని వ్యాఖ్యానించడంతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో వైరల్ చేసిన అంశంలో నిందితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టులో ఉన్న ఈ కేసుపై ఈ నెల 23 వరకు ఎలాంటి విచారణ జరగకుండా స్టే విధించింది. బీజేపీ అమిత్ షాపై తప్పుడు ప్రచారం చేసిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు దిగువ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నెల 23 వరకు దిగువ కోర్టులో విచారణలో ఉన్న అన్ని రకాల ప్రొసీడింగ్స్ పై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటుదాం అనే విధానంతో ఆ యువకుడు చేస్తున్న ప్రపంచ ప్రయాణం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. వివరాలకు వెళ్తే తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లావాసి ముత్తుసెల్వం పర్యావరణ ప్రేమికుడిగా సాధారణ సైకిల్పై 5 సంవత్సరాలు ప్రపంచ యాత్రను ప్రారంభించాడు. ఇప్పటికీ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముత్తుసెల్వం గురువారం తెనాలి పట్టణంలో చూపర్లను ఆకట్టుకున్నాడు. ఆ యువకుడు తనదైన పంథాలో సైకిల్పై జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకుని మంత్రి నాదెండ్ల మనోహర్ను పరిచయం చేసుకున్నాడు. తన లక్ష్యాన్ని వివరించి ఇప్పటివరకు చేసిన ప్రయాణ వివరాలను వెల్లడించాడు. మంత్రి నాదెండ్ల మనోహర్ యువకుడికి సంకల్పానికి హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు. 3 సంవత్సరాల తన ప్రయాణంలో చోటు చేసుకున్న అనుభవాలను చెబుతూ 10 లక్షల మొక్కలు నాటాలన్న తన సంకల్పాన్ని సెల్వం వివరించాడు. తాను చేపట్టిన ప్రపంచ యాత్రలో ఇప్పటి వరకు కొన్ని మొక్కలు నాటినట్లుగా తెలిపారు. ఇక సైకిల్ ప్రయాణంలో పెట్రోల్ బంక్ వద్ద నిద్ర, భోజనం స్వయంగా తయారు చేసుకుంటూ సాధారణ సైకిల్పై చేస్తున్న తన ప్రయాణానికి గుర్తింపుగా లెగ్ మిషన్ ఆఫ్ ఇండియా రికార్డు లభించిందని అన్నారు. ఇక 10 లక్షల మొక్కల పెంపకం లక్ష్యానికి మ్యాన్ ఆఫ్ పర్సన్ రికార్డు అందుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి 60 రోజులైందని, తెలుగు కూడా నేర్చుకున్నానని ముత్తుసెల్వం మీడియాకు వివరించారు. సుదీర్ఘ సైకిల్ ప్రయాణానికి అనుగుణంగా సైకిల్కు చేసుకున్న ఏర్పాట్లు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లా పాసమేలారం పారిశ్రామికవాడలో ఓ కంపెనీలో దొంగతనానికి వచ్చి సెక్యూరిటీ గార్డును హత్య చేసి పారిపోయిన నిందితులను బీడీఎల్ బానూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీడీఎల్ బానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాసమేలారంలోని ఉషా మాగ్వైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఏప్రిల్ 16వ తేదీన సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు. 45 రోజుల తర్వాత కేసును ఛేదించిన బీడీఎల్ బానూర్ సంగారెడ్డి సీసీఎస్ పోలీసులతో కలిసి పటాన్చెరు డీఎస్పీ ప్రభాకర్ నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. హత్య కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. గుమ్మడిదలకు చెందిన 8 మంది ఏప్రిల్ 17 తెల్లవారుజామున దొంగతనానికి ఉషా కంపెనీకి వెళ్లగా సెక్యూరిటీ గార్డ్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో జరిగిన ఘర్షణలో కర్రలతో దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 23న మృతి చెందాడు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులను 45 రోజుల తర్వాత పట్టుకున్నామన్నారు. 2 పరారైన వారిలో ఒకరు మైనర్ ఉన్నారని, 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని వెల్లడించారు. ఏ ఊరు పిల్లలు ఆ గ్రామంలో ప్రభుత్వ స్కూల్స్లోనే చదివేలా గ్రామ పెద్దలు కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రేగొండ గ్రామంలో గతంలో మూతబడిన ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ మను చౌదరితో కలిసి మంత్రి తిరిగి ప్రారంభించారు. 4 సంవత్సరాలుగా మూతబడిన పాఠశాల తిరిగి పునఃప్రారంభం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని అర్హతలు ఉన్న ఉపాధ్యాయులు, సౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గు చూపిస్తున్నారన్నారు. ఇక
తనతో పాటు కలెక్టర్ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని వచ్చామని, ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని అన్నారు. పిల్లలను ప్రోత్సహించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటే వారిని అభినందిస్తామని వెల్లడించారు. వారం 10 రోజుల్లో మళ్లీ పాఠశాలకు వచ్చి విద్యాబోధన, భోజనం, బాత్రూమ్, క్లాస్ రూమ్ ఎలా ఉందో చూస్తానన్నారు. ప్రైవేట్ పాఠశాల ఆర్భాటాలకు మనం లోను కావద్దని, ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే నామోషిగా భావించవద్దు అన్నారు. టోల్బెల్ట్ లారీ యజమానులను సీసీ అధికారులు వేధిస్తున్నారంటూ మంచిర్యాల జిల్లా నస్పూర్ ఎఫ్సీఐ గోదాంల ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11 రోజుకు చేరుకున్నాయి. తక్కువ ధరకు పత్తి పెండెన్స్ ను తమిళనాడుకు చెందిన లారీల ద్వారా సీసీ అధికారులు తరలించడంతో శ్రీరాంపూర్ లారీ అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో గోదాంల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో స్థానికులకు అవకాశాలు ఇవ్వకుండా సీసీ అధికారులు ఇతర ప్రాంతాల వారికి కమిషన్ల కోసం కక్కుర్తిపడి సరుకు రవాణా చేయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని లారీ యజమానుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ అధికారులు నిర్ణయించిన ధరకే తాము సరుకు రవాణా చేస్తామని చెప్పినప్పటికీ సీసీ అధికారులు మొండిగా వ్యవహరిస్తూ తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని లారీ యజమానులు ఆరోపించారు. పోలీసులు జోక్యం చేసుకుని అధికారులు లారీ యజమానులతో చర్చలు జరిపినప్పటికీ సీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇతర రాష్ట్రాల నుంచి లారీలను తీసుకొచ్చి సరుకు రవాణా చేయకుండా స్థానికంగా ఉండే లారీల ద్వారా సరుకు రవాణా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎక్కువసేపు గగనతలంలో ఎగురుతూ లక్ష్యాలపై ఖచ్చితత్వంతో దాడి చేస్తే సత్తా ఉన్న రుద్రాస్త్ర త్వరలోనే భారత సైన్యానికి అందుబాటులోకి రానుంది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూపొందించిన మానవరహిత వైమానిక వాహనం రుద్రాస్త్రను పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ లో విజయవంతంగా పరీక్షించారు. ఇది హైబ్రిడ్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ శ్రేణిలోకి వస్తుంది. పరీక్ష సందర్భంగా ఇది 50 కిలోమీటర్ల పరిధిలో అద్భుతంగా పనిచేసింది. రియల్ టైంలో వీడియో అందించడంతో పాటు లాంచింగ్ పాయింట్ కు సురక్షితంగా తిరిగొచ్చింది. లక్ష్యం ఉన్న ప్రాంతంలో సంచరించడానికి కూడా కలుపుకుంటే దీని రేంజ్ 170 కిలోమీటర్లు. ఇది గాలిలో 1.5 గంటల పాటు నిరంతరాయంగా ప్రయాణించింది. ఇక ఈ పరీక్ష సందర్భంగా ప్రెసిషన్ గైడెడ్ యాంటీ పర్సనల్ వార్హెడ్ ను మోహరించగా భూమికి అత్యంత తక్కువ ఎత్తులోకి వచ్చాక రుద్రాస్త్ర దాన్ని పేల్చివేసింది. మరోవైపు భారత సాయుధ దళాల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన శత్రునాశ్, అగ్నియాస్త్ర అనే 2 అస్త్రాలు త్వరలోనే సైన్యానికి అందుబాటులోకి రానున్నాయి. అగ్నియాస్త్ర బహుళ లక్ష్యాలను ఛేదించేందుకు ఉపయోగపడుతుంది. దీని సాయంతో శత్రు బంకర్లు, వంతెనలు, బలమైన నిర్మాణాలను కూల్చివేయవచ్చు. అలాగే సుదూర ప్రాంతాలకు వెళ్లి సైనిక లక్ష్యాలపై ఇది స్వతంత్రంగా కాల్పులు జరపగలదు. మానవ సహిత వైమానిక విమానాలు, మానవరహిత వైమానిక వాహనాల ద్వారా వీటిని మోహరించవచ్చు. ఇది శత్రునాశ్ అనేది ఒక విద్యుదయస్కాంత పల్స్ గన్. దీనిలోని సెన్సర్లు, ఈఐడీలు, డ్రోన్లు, వాహనాలు ఏదైనా ఎలక్ట్రానిక్ ఆధారిత లక్ష్యాలను అడ్డుకుంటాయి. ఈ 2 అస్త్రాలు భారత సైన్యంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి.